నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. ముదోల్ నియోజకవర్గంలో ఉపాధి హామీ నిధులు చుట్టూ తీవ్ర వివాదం మొదలవుతోంది. పాత పద్ధతి ఎన్ని రోజులు చేస్తారు? పనులు వృధా అయిపోతున్నాయి, డబ్బులు వేస్ట్ అయిపోతుంది అని చెప్పడంతో మన ఒక కెనాల్ పనులు స్టార్ట్ చేసింది. ఒక 1 వీక్ నుంచి కెనాల్ పనులు సక్సెస్ఫుల్లీ దాదాపు 60-70% సక్సెస్ఫుల్లీ ప్రోగ్రామ్ అయింది. దాని తర్వాత బానాయి రోడ్డు పెట్టుకుంటే మనకు 40% మెటల్ కాంపోనెంట్ ఉంది. మెటల్ కాంపోనెంట్ని మనం గ్రావెల్ వేసుకోవచ్చు, మెటల్ వేసుకోవచ్చు. ఎవరు కూడా వినటం లేదు, పాత పద్ధతిలో పోతున్నారు. కానీ ఈ పద్ధతి మారాల. ఎన్ని రోజులు ఈ పద్ధతి చేస్తారు? లేకుంటే నేను పైన కాంప్లైంట్ ఇచ్చిస్తా, అదే డిసైడ్ చేసుకున్నాను. నేను కమిషనర్ దివ్య మేడంకు కంప్లైంట్ చేయాలని డిసైడ్ చేశాను. అయితే ఏపీడీఓ గారు ఏమన్నారు సార్, ఒకసారి మనం సమావేశం పెట్టుకున్నాం. సమావేశంలో ఒకసారి వాళ్ళకి చెప్తాం, బానాది రోడ్లకే పెట్టుకుందాం, గ్రావెల్ మెటల్ కాంపోనెంట్ వస్తుంది. ప్రతి విలేజ్లో 2-3 గ్రావెల్ మెటల్ గ్రావెల్స్ అయితే బానాది అయిపోతుంది. రైతులు దగ్గర పెట్టదని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాను, ఎక్కువ రోజులు లేవు, 15-20 days చెప్తాను. అయినా కూడా మీరు పాత పద్ధతిలో పోతే నాకు ఇష్టం లేనటువంటి పద్ధతి. పైసల వృధా చేయకుండా ఒకసారి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఏమన్నారు, నేను రూపాయి ఇస్తే 10 పైసలు ఖర్చు చేస్తే మన దేశం బాగుపడుతుందని అన్నారు. కానీ మీరు రూపాయికి వృధా అయిపోతే మన డబ్బులు వ్యర్థ అయిపోతున్నాయి. లేబర్కు లేబర్ పెట్టున్నది, మీకేముంది? ఆ లేబర్ ఎక్కడంటే అక్కడ పనిచేస్తారు, చెరువులో పనిచేస్తారు, పానాల్లో పనిచేస్తారు. కానీ ఆ పని అట్లానే పెండింగ్ ఉంచుకుంటా ఇప్పుడు రైతులు మీరే ఏదో శాంక్షన్ ఇస్తున్నారు, గుంటలు చెరువులు శాంక్షన్ ఇస్తున్నారు, అది చదువుతున్నారు. ఇక్కడికి వెళ్ళి బట్టి అక్కడ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి బట్టి ఇక్కడ ఇస్తున్నారు. ఇట్లయితే ఎట్లా కావాలి? ఇంకెన్నోసార్లు చెప్పాం కూడా, మీకు కూడా మేము అన్నది ఈ అంటే మంచికి లోపట్ల వాళ్ళు ఉండేది. ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసేస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసేస్తారు. లోపట్ల వాళ్ళు ఉంటే చెప్పింది అంటే దిమాగ్లో కూర్చుంటుంది అని ఎవరికి కూడా కూర్చుంటారు అని లాస్ట్లో ఇప్పుడు మీటింగ్ పెట్టాము. ఏదైతే ఇప్పుడు ఉన్న రోడ్డులలో పానాది రోడ్డు చేయండి. ఇంకోటి ఏ స్కీమ్స్ వస్తున్నాయి వాళ్ళు డీటెయిల్గా చెప్తారు మనకు. ఆ స్కీమ్కే సస్పెండ్ చేస్తుంది. ఇరుకు గుంతలు ఒకటి, వాటర్ లెవెల్ పెరగాలని, ఇంకా స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి. ఇప్పుడు కొత్త స్కీమ్ కూడా స్టార్ట్ అవుతున్నది, పాతది క్లోజ్ అయిపోతుంది. ఇంకా సీసీ రోడ్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, గ్రావెల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా చెప్తాను. నేను మీకు ఒకటి చెప్తున్నాను, పీడీ మేడం గారు, ఎస్పీడీ గారు, ఈ ఏదైతే చేస్తున్నారో పబ్లిక్లో కనబడాలా. గవర్నమెంట్ ఎన్ఆర్ చేస్తే ఈ రోడ్ చేసింది, అది సెంట్రల్ గవర్నమెంట్ పేరు వస్తుంది, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు నా ఉన్న 2 సంవత్సరాల మీరు వచ్చి చేస్తే ప్రతి విలేజ్లో 2-3 పాలన రోడ్ కంప్లీట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నత్తనడకన సాగుతుండటంపై ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అగ్ని హోత్రుడయ్యారు. అధికారుల కళ్లుగప్పి నిధులు ఎటుపోతున్నాయంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశం కాస్త అధికారులకు క్లాస్ పీకే వేదికగా మారింది. 2 సంవత్సరాలు గడుస్తున్నా కేవలం 25% పనులే పూర్తి కావడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరికి తొత్తులుగా మారారు? వర్షాకాలం వస్తుంటే రైతులు రోడ్లపై నడవలేక నరకం చూస్తుంటే అధికారులు ఎయిర్ కండిషన్డ్ రూముల్లో ఏం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిలదీశారు. సరిగ్గా 15 రోజులు, కేవలం 15 రోజుల్లోనే గ్రావెల్ రోడ్లు పనులు పూర్తి కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అటు డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి సమక్షంలోనే అధికారుల తీరుపై ఎమ్మెల్యే విరుచుకుపడటం ఇప్పుడు నియోజకవర్గంలో పెను సంచలనంగా మారింది. కేంద్రం నిధులు వస్తున్నా పనులు ఎందుకు ఆగుతున్నాయి? అధికారుల వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు? 15 రోజుల డెడ్ లైన్ తో ముదోల్ రాజకీయం మరింత వేడెక్కింది. షేక్ ముక్తార్, న్యూస్9 ప్రతినిధి, ముదోల్. ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.